బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్న వేసుకున్నప్పుడు మనకు చాలా స్పష్టంగా కనిపించేది ఏంటంటే, నిజంగా జనాల్లో మార్పు కోసం ఒక విప్లవం ఏదో జరుగుతోంది. సో కాల్డ్ జెన్జీ విప్లవం అని చెప్పి బయట అమెరికా, అలాగే దాని అనుబంధ యూరోపియన్ దేశాలు, ఇటువంటి ఆ, వ్యవస్థలు, అక్కడుండే మీడియా వీళ్ళంతా ప్రచారం చేస్తున్నప్పటికీ, అలాగే ఇటు పాకిస్తాన్లో కావచ్చు, చైనాలో కావచ్చు, బంగ్లాదేశ్లో అన్రెస్ట్ అంటే బంగ్లాదేశ్లో ఆ, ఆ, అరాచకత్వము, ఆందోళనలు, హింస చెలరేగడాన్ని వీళ్ళందరూ స్వాగతిస్తారు. ఒకవైపు అమెరికా కావచ్చు, ఇంకోవైపు చైనా కావచ్చు, అందరికంటే ముఖ్యంగా పాకిస్తాన్. ఎందుకంటే బంగ్లాదేశ్ రగులుతూ ఉన్నంతకాలం భారతదేశానికి ఆ, ఆ బంగ్లాదేశ్ తలనొప్పి అనేది ఒకటి నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. మనకు సిల్గురి కారిడార్ ఉంది కదా, చికెన్ నెక్ అంటుంటారు. ఆ చికెన్ నెక్ దగ్గర నుంచి మన ఈస్టర్న్ స్టేట్స్, 7 ఈస్టర్న్ స్టేట్స్, ఈశాన్య రాష్ట్రాలని భారతదేశ ప్రధాన భూభాగం నుంచి విడదీస్తామని ఈ బంగ్లాదేశీ మతోన్మాదులు కావచ్చు, జమాతే ఇస్లామీ అనే సంస్థకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, అట్లాగే సోకాల్డ్ స్టూడెంట్ లీడర్స్ అని చెప్పుకొని తిరుగుతున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ పదే పదే బెదిరించడము, మహమ్మద్ యూనిస్ అనేవాడు మౌనంగా వాళ్ళకి సహకరిస్తూ ఉండటము. మహమ్మద్ యూనిస్ అమెరికా యొక్క ప్రతినిధి, అమెరికా యొక్క కీలుబొమ్మ అనే విషయం మనకు పెద్దగా తెలిసిన విషయమే, అది బహిరంగ రహస్యమే. అయితే ఇదంతా ఎప్పటి నుంచో మనం మాట్లాడుకుంటుంది. ఈ మధ్య కాలంలో గత కొన్ని రోజుల్లో జరిగింది ఏంటి అని చూసినప్పుడు, ఉస్మాన్ హదీ అని చెప్పి అక్కడ ఒక స్టూడెంట్ లీడరు షేక్ హసీనాని బంగ్లాదేశ్ నుంచి పారిపోయేలా చేసిన అరాచకమైన దాడులలో కీలక పాత్ర పోషించిన వాడు. ఇతని స్టూడెంట్ లీడర్ అని చెప్తున్నారు, కానీ ఇతని రెటరిక్ అంటే ఇతని మాట తీరు, ఇతడి ప్రసంగాలు ఇవన్నీ చూసినప్పుడు భారతదేశ వ్యతిరేకత ప్రతి మాటలో కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలని భారతదేశం నుంచి విడదీసేస్తాము, గ్రేటర్ బాంగ్లా అంటే బంగ్లాదేశ్ మ్యాప్ని తమ ఇష్టానుసారం పెంచేసుకుంటాము లాంటి బాధ్యతారహితమైన మాటలు చాలా మాట్లాడుతుండేవాడు. అయితే సడన్గా ఎవరో అజ్ఞాత వ్యక్తులు వచ్చి తలలో కాల్పులు జరపడం వల్ల అతను తీవ్ర గాయాల పాలయ్యాడు. ఆ తర్వాత సింగపూర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా బతకలేదు. మొత్తానికి ఈ హదీ చనిపోయినప్పుడు హింస చెలరేగి, ఆ హింసలో భాగంగా దీపు చంద్రసేన్ అనే ఒక బంగ్లాదేశీ హిందువుని అతి దారుణంగా, అమానుషంగా రోడ్లపై బహిరంగంగా చంపేయడమే కాకుండా చెట్టుకు వేలాడదీసి దహనం చేయడం జరిగింది. అయితే బంగ్లాదేశ్లో మైనారిటీల మీద 2024 సంవత్సరంలో, ఒక్క సంవత్సరంలోనే 2000 దాడులు జరిగాయి, చిన్న పెద్ద అన్నీ కలిపి అని ఒక రిపోర్ట్. దీని గురించి కెనడా పార్లమెంట్లో కూడా ప్రస్తావన జరిగి మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది అని అక్కడ కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే ఎంత మాట్లాడుకున్నా సరే వీళ్ళ వెనుక అనేక కారణాల చేత అమెరికా ఉండడం, సిఐఏ ఉండడం, అలాగే చైనాకి కూడా బంగ్లాదేశ్ ఇట్లా అస్థిరంగా ఉండడం అనేది ఉపయోగకరంగా ఉండడం, వీళ్ళందరికంటే ముఖ్యంగా ఒకప్పుడు ఈస్ట్ పాకిస్తాన్గా ఉండి పాకిస్తాన్ నుంచి విడిపోయిన బంగ్లాదేశ్ ఇప్పుడు మళ్ళీ మతోన్మాదంతో అట్టుడికి పోతూ భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడం అనేది పాకిస్తాన్కి, ఐఎస్ఐకి, అసీం మునీర్కి, షహబాజ్ షరీఫ్కి బాగా సరదాగా, సంతోషంగా, ఉత్సాహంగా ఉంది. కాశ్మీర్ విషయంలో ఏం చేయలేకపోతున్న పాకిస్తాన్ బంగ్లాదేశ్ ద్వారా మనల్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ ఈ నేపథ్యంలో చూసినప్పుడు అక్కడ ఒక విద్యార్థి నేతని రాబోయే ఫిబ్రవరిలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ముఖ్యంగా మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఫిబ్రవరి 12వ తేదీన పార్లమెంటరీ ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తాను పక్కకు తప్పుకుంటానని మహమ్మద్ యూనిస్ చెప్పాడు. మహమ్మద్ యూనిస్ అనేవాడు ఒక ప్రజల చేత ఎన్నుకోబడ్డవాడు కాదు, ఎటువంటి ప్రజాస్వామ్య ప్రక్రియ చేత తెరపైకి వచ్చినవాడు కాదు. కేవలం ఫ్రాన్స్లో ఎక్కడో ఒలింపిక్స్లో ఉన్నవాడిని తీసుకొచ్చి అమెరికా ఢాకాలో కూర్చోబెట్టేసింది. అంటే అమెరికా యొక్క ప్రతినిధి, అమెరికా యొక్క కిరాయి మనిషి అక్కడి నుంచి తీసుకొచ్చి తమ పనులు నెరవేర్చడం కోసం అక్కడ పెట్టింది. ఇప్పుడు మహమ్మద్ యూనిస్ వెళ్ళిపోయి బంగ్లా నేషనలిస్ట్ పార్టీ అని అక్కడ బిఎన్పి అని ఒకటి ఉంది, ఖలీజా జియాది,
అంటే అక్కడ రెండు ప్రధాన పార్టీలు ఏంటంటే అవామీ లీగు, బిఎన్పి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. ఈ అవామీ లీగ్కి ఏమో షేక్ హసీనా నాయకురాలు అయితే, బిఎన్పికి ఖలీదా జియా ఈమె నాయకురాలు. ఆమె గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఆమె ఆరోగ్యం బాగాలేనప్పటికీ ఆమె పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒకవేళ ప్రజాస్వామ్య ప్రభుత్వం వస్తే భారతదేశంతో సంబంధాలు ఏమన్నా మెరుగుపడతాయేమో అనే అనుమానం అమెరికాకు ఉన్నట్లుగా మనం ఒక రకంగా అంచనా వేసుకోవచ్చు. ఎందుకంటే ట్రంప్ వచ్చిన తర్వాత సిఐఏ యాక్టివిటీస్ బంగ్లాదేశ్లో విపరీతంగా పెరిగాయి, ఐఎస్ఐ కార్యకలాపాలు పెరిగాయి, ఐసిస్ కార్యకలాపాలు పెరిగాయి. వీళ్ళెవరికి కూడా భారతదేశంతో సత్సంబంధాలు కోరుకోవట్లేదు. నిజానికి భారతదేశంతో పాకిస్తాన్కి కాశ్మీర్ అనే సమస్య ఉండొచ్చు, కానీ బంగ్లాదేశ్కి ఎటువంటి సమస్య లేదు. వాళ్ళు తినే కోడిగుడ్ల నుంచి మొదలుపెట్టి రకరకాల వస్తువులు, సర్వీసెస్ అన్నీ మన దగ్గర నుంచి ఆధారపడుతున్నారు. కానీ అక్కడ ఉన్మాదం ఏ స్థాయికి వెళ్ళిందంటే, బంగ్లాదేశ్ నుంచి డబ్బులు రాకపోతే భారతదేశంలో ఉన్న వాళ్ళు ఆకలితో చచ్చిపోతారని పిచ్చి పిచ్చి ప్రేలాపనలు, పిచ్చి బాగుడంతా వాగుతున్నారు అక్కడ జనాలు రెచ్చగొట్టడానికి. అక్కడ ఉన్న సోకాల్డ్ స్టూడెంట్ లీడర్స్ వాళ్ళని అజ్ఞాత వ్యక్తులు చంపేస్తుండడంతో ఆ బాధ్యత అంతా భారతదేశం మీద నెట్టేస్తూ మరింత రెచ్చగొడుతున్నారు. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో మనకి ఇప్పుడు అర్థమయ్యేది ఏంటంటే, ఫిబ్రవరి 12వ తేదీన పార్లమెంటరీ ఎన్నికలు జరిగి ప్రజాస్వామ్య ప్రభుత్వం రావడం చాలామందికి ఇష్టం లేదు. సహజంగానే బిఎన్పి రాజకీయ పార్టీ ఏదైతుందో ఖలీదా జియాకు సంబంధించిన పార్టీ, వాళ్ళకి ఎన్నికలు జరిగి తాము అధికారంలోకి రావాలి, ప్రజాస్వామ్యం రావాలని ఉండొచ్చు. కానీ వాళ్ళకు కూడా భారతదేశంతో సత్సంబంధాలు, నిజాయితీగా ఇష్టం లేకున్నా ప్రభుత్వం ఏర్పడాలనుకుంటున్నారు. కానీ మొహమ్మద్ యూనిస్కి అధికారం కోల్పోవడం ఇష్టం లేదు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న బంగ్లాదేశ్ గొడవలు, ఈ హదీ అనేవాడు చనిపోయిన తర్వాత అరాచక మూకలన్నీ రోడ్ల మీదకి వచ్చి హంగామా సృష్టిస్తుండడానికి కారణము తెర వెనుక మొహమ్మద్ యూనిస్ అయి ఉండొచ్చు, అతడి వెనుకున్న అమెరికా కూడా అయి ఉండొచ్చు, లేదు పాకిస్తాన్ వాళ్ళు కూడా అయి ఉండొచ్చు. ఎవరైనా సరే అక్కడ పాకిస్తాన్కి, ఐఎస్ఐకి, ఐసిస్ లాంటి ఉగ్రవాద సంస్థలకి, జమాతే ఇస్లామీ లాంటి మత ఛాందసవాద బంగ్లాదేశీ మతోన్మాద సంస్థలకి, అలాగే అమెరికా అండ్ చైనాకి, వీళ్ళెవరికి బంగ్లాదేశ్లో స్థిరము శాంతియుత పరిస్థితులు అక్కర్లేదు. కాబట్టి ఈ మొత్తం జరుగుతుంది. మరి భారతదేశం ఏం చేయాలని మనం చివరిగా చూసుకున్నప్పుడు, భారతదేశానికి ఇప్పుడు పెద్దగా ఆప్షన్స్ ఏం లేవు. అక్కడ పరిస్థితుల్ని అధ్యయనం చేస్తూ మన వైపు సిలిగురి కారిడార్ దగ్గర ఉన్న చికెన్ నెక్ని మనం కాపాడుకుంటూ ఉండడం, అవకాశం వచ్చినప్పుడు సుదీర్ఘకాలంలో, ఇప్పుడే కాకపోతే ఎప్పటికైనా సరే, బంగ్లాదేశ్లో చిట్టగాంగ్ లాంటి ప్రధానమైన ప్రాంతాలని మన దేశంలో కలుపుకొని బంగ్లాదేశ్ని ముక్కలు చేసే బంగ్లాదేశ్ని ముక్కలు చేసే నిర్ణయము లేదంటే వ్యూహం అమలు చేయాల్సిన అవసరం ఉంది. అది దీర్ఘకాలికమైంది, ఇప్పుడప్పుడే కాదు, కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఇమీడియట్గా చేయాల్సింది ఏంటంటే, బంగ్లాదేశ్లో ఉన్న హిందూ మైనారిటీలు ఊచకోతకు గురవుతున్నారు, వాళ్ళ మాన ప్రాణాలకి భద్రత లేదు. మొహమ్మద్ యూనిస్ మీద మనకు ఎలాగూ నమ్మకం లేదు. కాబట్టి బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు, మైనారిటీలు అందరూ కూడా భారతదేశంలోకి రావచ్చు. ఆల్రెడీ సిఏఏ ఉంది కాబట్టి, సిఏఏ చట్టం, మనం దాని ద్వారా బంగ్లాదేశీ మైనారిటీలు, ప్రధానంగా హిందువుల్ని భారతదేశంలోకి రమ్మని పిలిచి బంగ్లాదేశీ హిందువులకి ఇక్కడ పౌరసత్వం ఇవ్వడం ద్వారా వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా హిందూ మెజారిటీ దేశమైన భారతదేశం మీద తప్పకుండా ఉంది. ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. రోహింగ్యాలే మన దేశంలో సక్రమంగానో అక్రమంగానో చొరబడి ఇక్కడ చాలామంది తిష్టవేశారు. అటువంటిది బంగ్లాదేశ్ హిందువులు వచ్చి ఇక్కడ ఉండడంలో ఏ విధంగా చూసినా తప్పు లేదు. నైతికంగా కూడా అది భారతదేశం యొక్క బాధ్యత. కాబట్టి బంగ్లాదేశీ హిందువుల్ని మనం కాపాడి, మొదటిది ఇప్పుడు తక్షణం బంగ్లాదేశీ హిందువుల్ని కాపాడే చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ని ఎలా ముక్కలు చేయాలనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక మూడోది ఏంటంటే, ఇప్పటికే హిమంత బిశ్వ శర్మ అస్సాం ముఖ్యమంత్రి చెప్పారు, ఒకప్పుడు నార్మల్ డెలివరీ జరిగింది పాకిస్తాన్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్ ఏర్పడ్డప్పుడు, కానీ ఈసారి సిజేరియన్ చేసి మరీ ఏం చేయాలో అది చేస్తామని ఆయన హెచ్చరించాడు. ఆయన చెప్తున్న దాని అర్థం ఏంటంటే, మరోసారి 2 లేదా 3 ముక్కలు అవుతుంది బంగ్లాదేశ్ అని. చూడాలి మరి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎటువంటి వ్యూహాన్ని అమలుపరుస్తారనేది. జై హింద్.